బ్రేక్ న్యూస్. టీవీ సౌండ్ తగ్గించమని అడిగినందుకు భర్తను కత్తితో పొడిచింది ఓ మహిళ. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటు చేసుకుంది. ఆటో నగర్లోని టీట్కో ఇంట్లో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. భార్య క్రాంతి టీవీ చూస్తుండగా సౌండ్ తగ్గించమనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అది కాస్త పెరగడంతో విచక్షణ కోల్పోయిన భార్య కత్తితో దాడి చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు అహ్మద్ను హాస్పిటల్కి తరలించగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు ఏసీ మెకానిక్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, మనం చూస్తున్నాం, అసలు టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఇటు భర్తను హత్య చేస్తుందా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది? గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేసింది భార్య. గత ఏడాది క్రితం ఆటో నగర్ టిట్కో ఇంట్లో షేక్ అహ్మద్, అదేవిధంగా క్రాంతి అనే ఇద్దరు జంట నివాసం ఉంటున్నారు. గత కొన్నాళ్ళుగా కూడా వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే గత 6 నెలల క్రితం ఇద్దరు కూడా ఇంట్లో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని అక్కడే అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే స్థానికంగా ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు అహ్మద్. భార్యతో కలిసి ఆ ఇంట్లో టిట్కో గృహంలో నివాసం ఉంటున్నారు. నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఘర్షణలు తలెత్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత నిద్రపోతున్నటువంటి అహ్మద్ బయట క్రాంతి టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టుకొని చూడటంతో భర్త మందలించాడు, టీవీ సౌండ్ తగ్గించాలనడంతో భార్య ఇద్దరు కూడా ఆ విషయం టీవీ సౌండ్ తగ్గించే విషయంలో కూడా ఇద్దరికి కూడా ఘర్షణ మొదలైంది. ఘర్షణలో కోపగ్రస్తులైనటువంటి క్రాంతి కత్తి తీసుకుని అహ్మద్ పైన అతికిరాతంగా దాడి చేసిన నేపథ్యంలో అతను తీవ్ర గాయాల పాలయ్యి తీవ్ర గాయాలతో కేకలు వేస్తున్నట్టు అహ్మద్ పక్కన ఉన్నటువంటి స్థానికులు గమనించి ఇంటికి వచ్చి చూడగా రక్త మడుగులో పడి ఉన్నారు. వెంటనే అతన్ని ఒట్టిన స్థానికంగా ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి అయితే పరిస్థితి విషమించడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అహ్మద్ అక్కడే ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి నిందితురాలు క్రాంతిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత మంగళగిరి పోలీసులు విచారించిన నేపథ్యంలో తానే కోపంలో శంకావేశంలో ఈ కత్తితో పొడిచినట్టు కూడా నిందితురాలు ఒప్పుకున్నట్లు కూడా పోలీసుల సమాచారం అంతా ఉంది. అయితే ఘటనకు సంబంధించి అటు ఇరు కుటుంబాలకు కూడా పోలీసులు సమాచారం అందించారు. అటు జరిగిన విషయాన్ని అటు అహ్మద్ కుటుంబ సభ్యులకి ఇటు కాంతి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతానికి అహ్మద్ మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతానికి ఎవరైతే నిందితురాలు క్రాంతి ఉన్నారో క్రాంతి పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం. ఓకే, థ్యాంక్ యూ మణికుమార్.